ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో సీనియర్ బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు. ప్రభుత్వం మారగానే గ్రామంలో పాత కక్షలు చెలరేగాయి. రాయమాల్పురం గ్రామంలో ఎమ్మెల్యే ఫరూక్ పేరున్న శిలాఫలకాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వంసం. ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి 85,000 ఓట్లు వేసిన బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపిన మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి. ప్రభుత్వాన్ని ఒప్పించి క్రిమినల్ కేసులో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇప్పించే విధానాన్ని రద్దు చేయించాలని డిమాండ్ చేసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్. నంద్యాల జిల్లాలో ఆర్టీసీ డిపోలో వివిధ అవుట్సోర్సింగ్ పనులపై టెండర్లు. జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా వెల్లడి. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఇండియా ర్యాంక్ రావుస్ కళాశాల విద్యార్థి. అభినందించిన రావుస్ విద్యా సంస్థల చైర్మన్ అప్పారావు. బీసీ జనార్దన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం. నంద్యాల జిల్లా టీడీపీ ఎస్టీసీఎల్ అధ్యక్షులు కృష్ణానాయక్. నంద్యాలలో చిన్నపాటి వర్షానికే రహదారులు వాగులను కల్పిస్తున్న వైనం. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా, ప్రజలు నానా అవస్థలు. ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 64వ జన్మదినం సందర్భంగా స్థానిక నంద్యాల మార్కెట్ యార్డ్లో సీనియర్ బాలకృష్ణ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కేక్ కట్ చేశారు. నంద్యాల మార్కెట్ యార్డ్లో ఎస్పీ ట్రేడర్స్ గోపిశెట్టి వెంకట సుధాకర్, గోపిశెట్టి వెంకట నాగరాజు వారి ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ 64వ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్యామ్ సుందర్, టీడీపీ నాయకుడు, జిల్లాల శ్రీరాములు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడారు. బాలకృష్ణ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ మెప్పిస్తున్నారన్నారు. అంతేకాక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అనేక మంది రోగులకు ప్రాణదానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, మిద్దె నాగరాజు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు, అలాగే మన కౌన్సిలర్ శ్యామ్ సుందర్ గారికి, రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు గారికి, ఇక్కడికి వచ్చిన నందమూరి ఫ్యాన్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈయన ఆయుర ఆరోగ్యాలతో ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా అయినాడు కాబట్టి మంత్రి పదవి కూడా వస్తుందని ఆశిస్తున్నాము. కాబట్టి బాలయ్య అభిమానులు కూడా సంతోషంగా ఉండి అన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో మాస్ లీడర్ గా ఎంతో కొన్ని లక్షల మంది, వేల మంది కాదు లక్షల మంది అభిమానంగా ఉన్న నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే హిందూపురం ఎమ్మెల్యే అయిన సందర్భంగా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక డైలాగ్ డెలివరీలో ఎలా ఉండాలనేది వాళ్ళ నాన్నదారి గారు ఎన్టీఆర్ గారి నుంచి మొదలుపెట్టి నందమూరి బాలకృష్ణ వరకు కూడా ఒక డైలాగ్ డెలివరీలు ఎలా చేయాలి పవర్ఫుల్ గా అంటే వాళ్ళు మతికొచ్చే లెవెల్లో నటన చేసే గొప్ప వ్యక్తులు. నిజంగా వాళ్ళ రక్తంలోనే, వాళ్ళ జీన్స్ లోనే నటన ఉంది. అటువంటి వ్యక్తి జన్మదినాన్ని మన అభిమానుల మధ్యన మేము జరుపుకోవడం అనేది నిజంగా ఆనందదాయకం. వారికి కూడా
రేపు మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పించాలని చెప్పి ఈ విధంగా మన సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి అయిన తులసిరెడ్డి సార్ వెంట మేము జరుపుకోవడం అనేది నిజంగా ఆనందించదగ్గ విషయం. జై హింద్, జై బాలయ్య. గౌరవనీయులు మరి న్యాయవాది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి సార్ గారికి, గౌరవనీయులు వైశ్యరత్న కౌన్సిలర్ శ్యామ్ గారికి, అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ మరి ప్రెసిడెంట్గా భూషణ్ కొన్ని సంవత్సరాలు చేశారు. అలాగే కాసిం మా మిత్రుడు 76 తూర్లు రక్తం ఇచ్చి మరి ప్రజలకు ఏ సైర పొద్దున కానీ కాసిం గారు మరి పేద ప్రజల కోసం రక్తం ఇచ్చేవాడు. కాసిం గారు 76 తూర్లు ఇచ్చినాడు. ఈ స్టేట్లోనే నెంబర్ 1గా మరి ఉన్నాడు కాసిం గారు. అలాగే మళ్ళా నెక్స్ట్ తరంలో సుదర్శన్ గారు కూడా ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయి ప్రభుత్వం మారగడి గ్రామంలో పాత కక్షలు చెలరేగాయి. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో ఎమ్మెల్యే ఫరూక్ పేరున్న శిలాఫలకాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వంసం చేశారు. దీనికి ప్రతీకారంగా టీడీపీ నేతలు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన 2 శిలాఫలకాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి గ్రామంలో టికెటింగ్ ఏర్పాటు చేశారు. రాయమాల్పురంలో జామియా ఈద్గా ప్రహారీ గోడ నిర్మాణానికి 2019 మార్చిలో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో ఉన్న ఎన్ఎండి ఫరూక్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రహారీ గోడను నిన్న సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలియడంతో ఆగ్రహానికి గురైన టీడీపీ వర్గీయులు రూరల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీపీ అధ్యక్షుడు ప్రసాద్ సోదరుడు రమేష్ పై కేసు నమోదు చేశారు. కానీ అర్ధరాత్రి సచివాలయం గ్రామం మధ్యలో ఉన్న శిల్ప పేరుతో ఉన్న 2 శిలాఫలకాలను ధ్వంసం చేశారు అగంతకులు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది టీడీపీ నేతల ప్రతీకార చర్య అనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మండల అధ్యక్షుడు ప్రసాద్ గ్రామంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలు శిలాఫలకాలు ధ్వంసం చేసుకుని కవ్వింపు చర్యలకు పాల్పడడంతో టెన్షన్ నెలకొంది. రూరల్ సీఐ దస్తగిరి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. పార్టీల నేతలు రెచ్చిపోకుండా గ్రామంలో పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమల్ప గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను శిలాఫలకాలను టీడీపీ దుండగలు ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. వారి ప్రభుత్వం ఉందని దౌర్జన్యంతో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను శిలాఫలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలాఫలకాలను, అదేవిధంగా గ్రామంలో ఉన్న నడి రోడ్లో ఉన్నటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి కారకులవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకొని పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాను. వారిని ఖచ్చితంగా శిక్షించాలని త్వరలో గుర్తించి కోరుతున్నా. బనగానపల్లి పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కాడ్సాని రామిరెడ్డి స్వగృహం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాడ్సాని రామిరెడ్డి మాట్లాడారు. 2024 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 సంవత్సరాల కాలంలో కులాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని, బనగానపల్లి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకు 1,645 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా వైఎస్ఆర్ పార్టీలో పెద్దపీట వేయడం జరిగిందని, అభివృద్ధికి 1,647 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరపున నేను పోటీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి దాదాపు 85,000 పైగా ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గంలో ఓట్లు వేసిన ప్రజలకు, మరి ఈ యొక్క ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గడిచిన 5 సంవత్సరాలుగా ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గంలో కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో 1,645 కోట్లు మరి సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 1,647 కోట్లు అభివృద్ధి కోసం వివిధ శాఖలకు సంబంధించి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. మరి ఈ యొక్క సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ విషయంలో మాకు సహకరించినటువంటి
వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకందరికీ కూడా మరి ఈ 5 సంవత్సరాల కాలంలో మరి సచివాలయం సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది కానీ, మరి 5 మండలాలకు సంబంధించిన అధికారులు కానీ అందరికీ కూడా మరి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో సహకరించినారు. వారికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా మరి ప్రజలు మరి ఎందుకు ఓటు వేయలేదు, మరి ఎక్కడ మనము ఈ ఓడిపోవడానికి కారణాలు ఏవి అనే విషయాలను కూడా మేము సమీక్షించుకోవడం జరుగుతుంది. మరి ఈ నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ పార్టీ చాలా తక్కువ సీట్లలో గెలవడం జరిగింది. కాబట్టి ఈ పార్టీ మరి ఇక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు, మరి ప్రజలు ఎందుకు ఓటు వేయలేదు, మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత అభివృద్ధి జరిగినా కూడా మరి ఎక్కడ పొరపాటు జరిగినాయనే విషయాలను కూడా మేము పార్టీలో అదేవిధంగా నాయకులు కార్యకర్తలతో మాట్లాడి గ్రామాల వారీగా మరి మాకు వచ్చిన ఓటింగు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓటింగ్ గురించి మరి వాళ్ళని సమీక్షించుకొని ఎక్కడ తప్పులు జరిగినాయనే విషయాలు కూడా మేము మరి మళ్ళీ తర్వాత కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి అధికారం ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర వ్యాప్తంగా మరి అఖండమైన మెజార్టీ ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు. మరి ఇచ్చినప్పటికీ ఈ అవకాశాన్ని ప్రజల కోసం, ప్రజలకు సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి గురించి, ఈ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఒక ప్రణాళిక తయారు చేసుకొని నియోజకవర్గం అభివృద్ధి చేయాలా. ఒకవేళ అభివృద్ధి చేస్తే కూడా మేము కూడా ఆ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ మా పార్టీ తరఫున కూడా మేము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఈరోజు అధికారం వచ్చిందో లేదో, మరి అధికారం వచ్చిన వెంటనే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఈ వారం రోజులుగా ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత దాడులు చేయడం అనేది చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు. ఈరోజు 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా మేము అధికారంలో ఉన్నా కూడా ఎక్కడ కూడా దాడులు అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా గ్రామాలు ఉండాలి. ఎందుకంటే గతంలో ఈ బనగానపల్లి నియోజకవర్గం అంటే ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గం అనేది గతంలో పేరు ఉంది. అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతోనే ప్రజలకు అందరికీ కూడా మరి మా నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా దాడులు అనేది లేకుండా, ఎక్కడ కూడా తప్పుడు కేసులు అనేది పెట్టకుండా మరి నంద్యాల కోర్టు ఆవరణంలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తెలుగుదేశం పార్టీపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఒప్పించి క్రిమినల్ కేసుల్లో పోలీస్ స్టేషన్స్లో బెయిల్ ఇప్పించే విధానాన్ని రద్దు చేయించాలని కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేంజ్ రద్దు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వడం వల్ల పోలీసులు లబ్ధి పొందుతున్నారని, లాయర్లు నష్టపోతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంగా నంద్యాలలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిని నియమించాలని కోరారు దుర్గాప్రసాద్. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటేశ్వర్లు, శ్రీరాములు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ తరపు నుంచి, న్యాయవాదులందరి తరపు నుంచి నేను మహిళా ప్రతినిధిగా కొత్తగా ఎన్నికైన పాలక వర్గానికి అభినందనలు. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వాలు వస్తున్నాయి, న్యాయవాద ఈ వృత్తికి వచ్చేసేసి చాలా మటుకు ఎవరు కూడా ఏం చేయలేదు ఇంతవరకు. గత ప్రభుత్వం అన్నా కొంత ముందుకు వచ్చి 5,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏమంటే, మేము న్యాయవాదులుగా ఇబ్బంది పడుతున్న కొన్ని చట్టాల వల్ల వాటిని రద్దుపరిచి మా న్యాయవాద వృత్తికి కొంచెం న్యాయం చేయాలని, అంతేకాకుండా న్యాయవాదుల మీద చాలా ఘోరమైన హత్యాకాండలు ఇలాగా జరగడము, మాకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ లేదు, మాకు ఆ యాక్ట్ కూడా రావాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. వారు చెప్పిన ప్రకారము 2వ సంతకము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన మొట్టమొదట స్పందించినది లాయర్లు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లందరం కూడాను ధర్నాలు చేసి ఆ యాక్ట్ను రద్దు చేయమని మేము కోరినాము. అయితే కొంతమంది అడ్వకేట్స్ హైకోర్టులో రిట్ వేయడం వల్ల, హైకోర్టు వాళ్ళు స్టే ఇవ్వడం వల్ల మేమందరం కూడాను కోర్టులకు హాజరైనాము. కొంతమంది బార్ అసోసియేషన్ వారు ఆ యొక్క యాక్ట్ రద్దయ్యేంత వరకు కూడాను కోర్టులకు వెళ్ళమని తీర్మానించినారు. ఇది ఇట్లా ఉండగా రేపు 12వ తేదీన మన ముఖ్యమంత్రి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం వల్ల అటు ప్రజలకు ఇటు న్యాయవాదులకు కూడాను ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరికీ కూడాను, ప్రజలందరికీ కూడాను వాళ్ళ భయభ్రాంతుల నుంచి విముక్తి కలిగించిన వారు అవుతారు. కాబట్టి వారికి మరీ ప్రజలందరి తరఫున, అటు అడ్వకేట్స్ అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే మా కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మన రాయలసీమలో ఎంతమందో ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడాను ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ముఖ్యంగా న్యాయపరంగా కూడాను ఎటువంటి అభివృద్ధి లేదు. మా నంద్యాలలో ప్రభుత్వం వారు కట్టించిన బిల్డింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఒక బెంచ్ని నంద్యాలలో ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన యెడల న్యాయవాదులకు కూడా అందరికీ మంచిగా జరుగుతుంది. దానితో పాటు నంద్యాల జిల్లా అయినప్పటికీ కూడాను కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, కానీ న్యాయ వ్యవస్థకు మూలమైన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు లేరు. కాబట్టి తక్షణమే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి యొక్క అపాయింట్మెంట్ కూడా చేసిన యెడల అటు కక్షిదారులకు అందరికీ కూడాను అందుబాటులో ఉంటారు. దానిని కూడా వారు వెంటనే అమలు చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. కూటమి సభ్యులకు మా బార్ అసోసియేషన్ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాము. అలాగే కూటమి సభ్యులు అందరూ కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మా బార్ అసోసియేషన్ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ మీటింగ్కు, ఈ ప్రెస్ నోట్కు ఈ రోజు అటెండ్ అయిన న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన మిత్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదులు నంద్యాల జిల్లాలో గల డిపోల్లో వివిధ అవుట్సోర్సింగ్ పనుల ద్వారా టెండర్లు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి రజియానా సుల్తానా మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో డిపోల్లో వివిధ అవుట్సోర్సింగ్ పనులకు టెండర్లకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నందున తేదీ మార్చి 20న జరపవలసిన టెండర్ ఫారంల స్వీకరణ వాయిదా వేయబడింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగిసినందున టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టెండర్దారులు అవుట్సోర్సింగ్ పనుల కొరకు డిపోలో ఎందుకున్న టెండర్ ఫారంలని అన్ని విధాలుగా పూర్తి చేసి వాటిని జూన్ 20వ తేదీన జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయం నంద్యాల నందు టెండర్ బాక్స్ నందు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు వేయాలి. టెండర్దారుల సీల్డ్ టెండర్లను అదే రోజు 20వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెండర్దారుల సమక్షంలో తెరవబడును అని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నంద్యాల జిల్లాలో వివిధ డిపోలలో డిఫరెంట్ అవుట్సోర్సింగ్ వర్క్స్ పనుల గురించి మనము టెండర్స్ కాల్ ఫర్ చేశాము. సో యాక్చువల్లీ టెండర్ ఓపెనింగ్ అనేది 20 మార్చిన తెరవలసి ఉన్నది. కాకపోతే మనకి ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల మనం అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు జూన్ 6కి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరలా ఆ టెండర్స్ ఓపెన్ చేయడానికి యాక్షన్ తీసుకోబడుతుంది. దానికి మనము 20 జూన్ తేదీన మనము మళ్ళీ టెండర్స్ ఓపెన్ చేయడానికి అని చెప్పేసి మనం ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆల్రెడీ టెండర్ ఫార్మ్స్ పర్చేస్ చేశారో డిపోస్ లో వాళ్ళు మాత్రమే మరలా పూర్తి చేసిన టెండర్ ఫార్మ్స్ ని 20వ తేదీ ఉదయం 10:30 నుంచి 2 లోపల బాక్స్ లో వేయవలసి ఉంటుంది. ఇక్కడ మన డిప్యూటీ ఆఫీస్ లో బాక్స్ లో వేయవలసి ఉంటుంది. అదే రోజు 3 గంటలకు మనము టెండర్ కమిటీ సమక్షంలో టెండర్ ఫార్మ్స్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. సో ఇది కేవలం ఆల్రెడీ టెండర్ ఫార్మ్స్ ఎవరైతే డిపోస్ లో పర్చేస్ చేశారో వారు మాత్రమే పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. మిగతా వారు వేసినా కూడా అవి చెల్లదు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆల్రెడీ పర్చేస్ చేసిన టెండర్ దారులందరూ కూడా ఆ రోజు టెండర్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను.
నిన్న వెలువడిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రావుస్ కళాశాల విద్యార్థి బివి కార్తికేయ శర్మ ఆల్ ఇండియా ర్యాంక్ 1514 సాధించారని కళాశాల చైర్మన్ శ్రీ ఎంవి అప్పారావు మరియు డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థికి అభినందన తెలియజేస్తూ విలేకరుల సమావేశంలో కళాశాల ప్రారంభం నుండి కోచింగ్ ఓరియంటెడ్ కళాశాలగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ ర్యాంకులతో పాటు నీట్ మరియు ఈఏపీ సెట్ నందు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. ఇంతటి ర్యాంకు సాధించడానికి కృషి చేసిన జేఈఈ అధ్యాపక బృందాన్ని తల్లిదండ్రులను అభినందించారు. నేను రావుస్ విద్యా సంస్థల్లో నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. నేను వెలువడించిన జేఈ అడ్వాన్స్ 2024 ఫలితాల్లో నాకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా వైడ్ 1514వ ర్యాంక్ వచ్చింది. నేను ఇది చేయడానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి మా అధ్యాపక గణం, మా కాలేజీ యొక్క సపోర్టు, మరియు ఇంట్లో నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సపోర్ట్. కాలేజీ నుంచి ఇక్కడ 2 రకాలుగా సపోర్ట్ అందింది. ఎప్పటికప్పుడు టీచర్స్ అవైలబుల్లో ఉండటం, టీచర్స్ మారకపోవటం, నా డౌట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం, కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండటం. ఇంకా రెండో విషయం, మెటీరియల్ కూడా బెస్ట్ మెటీరియల్ లభించిందని చెప్పాలి. కాబట్టి నాకు రెఫరెన్స్లకైనా సరే, ప్రాబ్లమ్స్కైనా సరే, అడ్వాన్స్ లాంటి ఒక పరీక్షను నేను క్లియర్ చేయగలిగిన అంటే ఈ 2 విషయాలు కూడా కాలేజ్ నుంచి నాకు ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ లభించింది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ విత్ రావుస్. చాలా బాగుంది. అండ్ నేను కాలేజ్ వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అట్లాగే మా నాన్నగారు డాక్టర్ బి విశ్వనాథ శర్మ, మా అమ్మగారు ఉమావాణి, వీళ్ళిద్దరూ నాకు అందించిన సపోర్ట్ నేను వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్నగారు పని చేసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు నా మీద శ్రద్ధ తీసుకోవడం, నేను ఎట్లా చదువుతున్నాను ఏమని చెప్పడం, పైగా సబ్జెక్ట్లో ఏమైనా డౌట్లు ఉన్నా నాన్న క్లారిఫై చేయగలిగేంత నాలెడ్జ్ నాన్న దగ్గర ఉండటం. మా అమ్మ వర్కింగ్ ఉమెన్ అయ్యుండి కూడా నాకు ఎప్పటికప్పుడు టైంకి అందించడం, కాలేజ్కి నేను వచ్చేలాగా చేయటం. కాలేజ్కి వచ్చిన తర్వాత అండ్ ఇట్స్ అగైన్ ఏ హోమ్లీ ఫీలింగ్. టీచర్స్ ఎప్పుడు కూడా అవాయిడ్ చేసేవాళ్ళు కాదు, నా డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ విత్ రావుస్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు నిజంగా ఉండి కష్టపడగలిగితే రావుస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ఆల్సో. మీరు కష్టం చేయగలిగితే డెఫినెట్గా మీరు ఒక ర్యాంక్ అనేది సాధించవచ్చు. లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గరే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నిన్న వెలువడినటువంటి జేఈ అడ్వాన్స్ పరీక్షా ఫలితాల్లో మా అబ్బాయి ఆల్ ఇండియా ర్యాంక్ 1514 సాధించడం జరిగింది. ఈ ర్యాంకుతో ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో మాకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే చిన్నప్పటి నుంచి కూడా బాబు ఆ యొక్క ప్యాషనెట్గా దాన్ని చదవడం జరిగింది. మేము సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబం. మరి బాబుకు మేము ఎక్కువ వసతులు కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టి విజయవాడ, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో, సంస్థల్లో కూడా పంపించలేకపోయాను. అయినప్పటికీ ఇక్కడ నంద్యాలలో మా బాబు యొక్క టాలెంట్ను, అతని యొక్క కృషిని గుర్తించి రావుస్ కాలేజ్ అధినేత అప్పారావు సార్ గారు కానీ, డైరెక్టర్ మౌని సార్ గారు కానీ మాకు ముందే చెప్పారు, సార్ బాబుని ఇక్కడ పంపించండి, ఖచ్చితంగా మీకు ఐఐటిఎం చేస్తాము అని. ఈరోజు ఆ మాట నిజమైంది. చాలా సంతోషం. నేను నా జీవితంలో ఏం సాధించానో నాకు తెలిసినంతలో ఈరోజు మా బాబు వల్ల అంతకంటే ఎక్కువే నేను క్రెడిట్ పొందినానేమో. నిజంగా నేను ఒక గర్వించదగ్గ తండ్రినే. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క దీన్ని నాకు అందించినటువంటి కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఎంతోమంది యాస్పిరెంట్స్ పిల్లలు తల్లిదండ్రులు ఇట్లా చేర్పించలేక లేదా చదువుకోలేక బాధపడుతూ ఉన్నారు. ఆ పని చేయొద్దండి. చక్కగా పిల్లలు చదువుకుంటే ఇటువంటి మహానుభావులు, మోరల్స్ అందించే వాళ్ళు, హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉండి పిల్లలకు స్వతంత్రం, స్వేచ్ఛ ఇచ్చి అందుబాటులో అధ్యాపక బృందం ఉంది, నిరంతరం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి కళాశాల మన జిల్లాలో, మనం ఉండేటువంటి ప్రదేశంలోనే ఉంది. ఆ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేయకండి. మరొకసారి నేను మా ఇంట్లో మా భార్య చాలా సహాయం చేసింది. తను వల్ల కూడా చాలా మా అబ్బాయి హెల్ప్ అయ్యాడు. అండ్ కళాశాలకు మరొకసారి నేను పేరున అప్పారావు సార్ గారికి, మౌని సార్ గారికి, అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజానీకానికి, నంద్యాల జిల్లా ప్రజానీకానికి, కర్నూలు జిల్లా ప్రజానీకానికి, అనంతపూర్ జిల్లా ప్రజానీకానికి, కడప, ప్రకాశం జిల్లా ప్రజానీకానికి
మా మిత్రులకు, శ్రేయభిలాషులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు రావుస్ విద్యా సంస్థల తరఫున చైర్మన్ ఏఎంఈ అప్పారావు నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. మరి రావుస్ అనేది కోచింగ్ ఓరియంటెడ్ కళాశాల. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ 1992 నుంచి కూడా కోచింగ్ ఓరియంటెడ్ కాలేజీ. మరి ఏ ఫలితాలు వచ్చినా ఈ 2024లో బనగానపల్లి మండలంలోని చిన్నరాజుపాలెం తండాలో నంద్యాల జిల్లా టీడీపీ ఎస్టీసీఎల్ అధ్యక్షులు కృష్ణనాయక్ ఆధ్వర్యంలో బనగానపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి విజయోత్సవ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి బీసీ ఇందిరమ్మ గ్రామానికి చేరుకోగానే ఘన స్వాగతం పలికారు గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా కృష్ణనాయక్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ బనగానపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడానికి ప్రధాన కారణం గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి ఆయనకు నేడు గెలిపించిందని నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలతో పాటుగా నేడు చిన్నరాజుపాలెం తండాలో విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, అలాగే బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నంద్యాల జిల్లా టీడీపీ ఎస్టీసీఎల్ అధ్యక్షులు కృష్ణనాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. బనగానపల్లి మండలం చిన్నరాజుపాలెం తాండా. నా పేరు కృష్ణ, ఎస్టీసీఎల్ నంద్యాల పార్లమెంట్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడిని. నిన్న జూన్ నెలలో 4వ తారీఖు శాశ్వత ఎన్నికలు జరిగినాయి కాబట్టి మనకు అత్యధిక మెజార్టీ బీసీ జనార్దన్ రెడ్డి మన కార్యకర్తలేమి, నాయకులు అయితేనేమి మంచి అత్యధిక మెజార్టీ గెలిపించినందుకు బాగా ధన్యవాదాలు. ఇంకో విషయం ఏమనకంటే ఈరోజు గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి గెలిచిన సందర్భంగా సతీమణి ఇందిరారెడ్డి గారు మన చిన్నరాజుపాలెం తాండా కోసం బిందు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి మేము ఉత్సాహంగా చేసుకోవాలని అనుకుంటాము. ఇంకోటి దద్దనాల ప్రాజెక్టు, ఇంకో 2 డెవలప్మెంట్ అయితేనేమి, మళ్ళీ ఊరు మనకు మంచినీటికి ఏది మన మిల్లర్ ప్లాంట్ అయితేనేమి, అవన్నీ మనకు మంచిగా చేసినందుకు బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు మనకు అత్యధిక మెజార్టీ గెలిపించినారని నేను అనుకుంటున్నాను. ఇంకోసారి అంటే మన ప్రతి గ్రామంలో పోయే సీసీ రోడ్లు అయితేనేమి, తార్ రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి మనకు బాగా మంచి అభివృద్ధి చేసినందుకు జనాలు మళ్ళీ బీసీ జనార్దన్ రెడ్డి కావాలని వచ్చేసి కోరుకున్నారు. మనకు ఈరోజు మనకు మంచి అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అలాగే మన బీసీ జనార్దన్ అత్యధిక మెజార్టీ గెలిచినారు కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు మా బీసీ జనార్దన్ రెడ్డి నాకు మంచి మెజార్టీ గెలిపించినారు కాబట్టి ఒక మినిస్టర్ పదవి ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ మీరు మాత్రం కంపల్సరీ మాకు ఇవ్వాలని మేము మరీ కోరుకుంటున్నాము. మంచి కష్టపడినాడు మా బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారు. కాబట్టి మాకు మినిస్టర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు సార్ గారికి, నారా లోకేష్ బాబు గారికి మేము మరీ కోరుకున్నాం. చిన్నరాజుపాలెం తాండా తరఫున మన చెరువుడుగా ఇప్పుడు వర్షాలు దండికి పడి మన దద్దనాల చెరువు ఫుల్ ఈరోజు స్టోరేజ్ అయిపోయింది. వైసీపీ నాయకులు ఉన్నప్పుడు దద్దనాల చెరువు మోటార్ వదలకుండా ఈరోజు ఏ విధంగా ఎండిపోయిందో, ఈరోజు మెజార్టీ వచ్చి గెలుపు పొందిన మనిషి రోజే దద్దనాల చెరువు మనకు మంచి నిండిన చెరువు కాబట్టి ఈరోజు మన అమ్మడి దేవుడు కరికరించినాడని నేను కోరుకుంటున్నాను. అలాగే మన బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారు మన వాగ్దానం ఇచ్చినాడు. ఈసారి మన ఖచ్చితంగా పోయినసారి మన వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రతి పని ఏ వాగ్దానం ఇచ్చినాడో, చెరువు అయితేనేమి, చెరువు మన సీసీ రోడ్ అయితే అన్ని పరిధి వాగ్దానం చేసినాడు. ఈసారి వాగ్దానం ఇచ్చినాడు. మన 2 సెంటర్ స్థలం బనగానపల్లిలో అయితేనేమి, ఇక్కడ మన పసుపాల చెరువుకు నీళ్లు తెప్పిస్తాను అయితేనేమి అని చేసినాడు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వర్షాలు అయితే దండికి పడతాయి, మనకు కరువు కాటకాలుగానే రావు, మన పుష్కలం ఉంటాయన్నాడు. కానీ మనకు గినాక ఆ రోజులైనా వర్షాలు పడినాయా, చెరువులో గిన ఒక సుక్క నీరు గిన ఉన్నదే, పిట్ట కానీ చెరువు దద్దనాల చెరువు నీళ్ళే లేవు మనకు. ఈ రోజు మన ప్రకృతి అంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావు అని చెప్పినారు. ఈ రోజు చూస్తూనే ఉన్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు, గమనిస్తూనే ఉన్నారు. మన బీసీ జనార్దన్ రెడ్డి సారు గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు సార్ ఆల్రెడీ అక్కడ మెజార్టీ అయిపోతున్న వెంటనే మనకు మంచి ప్రకృతి వచ్చింది, వాతావరణం కూల్ అయిపోయినది. ప్రతి చెరువులకి వంకలు వాగులు అన్ని పొర్లి పారుతున్నాయి కాబట్టి ప్రకృతి దీనికి సంబంధమే లేదు. మీరెలా గెలిపించినందుకు మరీ కోరుకుంటున్నాను. నమస్తే, నా పేరు శంకర్ నాయక్, బనగానపల్లి జనసేన నాయకుడిని. ఈ సందర్భంగా నేను చెప్పడం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ అతి మెజారిటీతో 164 సీట్లు, ఎక్కడ లేని విధంగా 164 సీట్లు సాధించింది. అది కాక అపోజిషన్ పార్టీకి కేవలం 11 సీట్లే, అంటే అపోజిషన్ హోదా కూడా లేని స్థాయికి ఈ కూటమి వచ్చింది. కావున
మా బనగనపల్లె కూటమి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ భారీ మేయర్తో గెలిపించడం జరిగింది. దానికోసము ఈరోజు మా బనగనపల్లె మండలం నుంచి చిన్నరాజపాలెం తాండ గ్రామానికి వారి సతీమణి ఇందిరమ్మ గారు చిన్నరాజపాలెం తాండ. నంద్యాల పట్టణంలో చిన్నపాటి వర్షానికే రహదారులు వాగులను తలపిస్తున్నాయి. వాన కురిసిన ప్రతిసారి మోకాళ్ల లోతు మురుగునీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు పాదచారులు అష్టకష్టాలు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. పలు ప్రాంతాల్లో కాల్వలు పూడిపోయి నీరు పారే పరిస్థితి లేకపోవడంతో వర్షం నీరు మురుగు రోడ్లపైకి చేరుతోంది. సాయంత్రం కురిసిన వర్షానికి సంజీవ్ నగర్ గేట్, శ్రీనివాస సెంటర్, దబరాల మసీద్ ఎదురుగా, పురపాలక కార్యాలయం ఎదురుగా, దేనియాలపురం ప్రాంతంలో రోడ్లన్నీ వంకల్లా మారాయి. దుర్గంధం వెదజల్లుతున్న మురుగునీటిలో రాకపోకలు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. పట్టణంలో చిన్నపాటి వర్షానికి రహదారులు జలమయమై ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోందని, ఈ సమస్యను పరిష్కరించే నాదుడే లేడా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. अब वार्तल में आना मेरे को रखे तो शाम को वार्तल में आना। रखेंगे एक से 2 टाइम रखे तो नहीं भाई रखते हैं ना। ये गली का रंगा पड़ ये गली जो आदमी मैं एक दिन भी गाड़ा नहीं। నంద్యాల నడిబొడ్డున శ్రీనివాస సెంటర్ లో నీళ్లు కాసేపు 5 నిమిషాలు నీళ్లు పడితే చిన్నవేరు లెక్క పారుతుంది. కానీ దీనికి ముత్తుపాటలు ఏం పట్టించుకోకుండా ఎన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఇదే బాధ ఉంది. పట్టించుకొని అంగట్లు ఇవన్నీ వర్షాలు పడితే బండ్లు చేయడానికి కూడా చాలా కష్టం ఉంది. దయచేసి మున్సిపాలిటీ దీనికి బాగా చేయాలని కోరుకుంటున్నాము. వచ్చే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఉన్నా పట్టించుకొని దీనికి పరిష్కారం చేసి నంద్యాలకు రోడ్లు డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం మనం కొత్త ప్రభుత్వానికి. నంద్యాల శ్రీనివాస సెంటర్ లో చిన్న వర్షానికి షాపుల ముందర ఈ నీరు పారడం వల్ల షాపులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కాలువలు పోయిన ప్రభుత్వము ఈ కాలువలు తీయక ఈ విధంగా నీళ్లు పైకి రావడం జరిగింది. ఈ ప్రభుత్వమైనా ఈ కాలువలు పూడిక తీసి నంద్యాల ప్రజలకి అసౌకర్యం రాకుండా మంచిగా చేస్తారని కోరుకుంటున్నాము. ఈ కొత్త ప్రభుత్వంలో వచ్చిన నాయకులైనా ఈ విధంగా ఉండే ఈ దుస్థితిని పోగొట్టి మంచిగా చేస్తారని కోరుకుంటున్నాము. డ్రైనేజ్ ఏమన్నా పట్టించుకోరు ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోరు.
దీంతో వచ్చింది, ప్రభుత్వం మారింది. ఇంత కంపు ఏందన్నా ఇది, డ్రైనేజ్ వాటర్ ఏందన్నా ఇది, ఇంత మించి ఏముంటుందన్నా, ఇంత దారుణం చూడాలేమన్నా. ప్రభుత్వం మారినా మనకి ఇది ఉంటుందా అన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో సీనియర్ బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు. ప్రభుత్వం మారగానే గ్రామంలో పాత కక్షలు చెలరేగాయి. రాయమాల్పురం గ్రామంలో ఎమ్మెల్యే ఫరూక్ పేరున్న శిలాఫలకాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వంసం. ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి 85,000 ఓట్లు వేసిన బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపిన మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి. ప్రభుత్వాన్ని ఒప్పించి క్రిమినల్ కేసులో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇప్పించే విధానాన్ని రద్దు చేయించాలని డిమాండ్ చేసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్. నంద్యాల జిల్లాలో ఆర్టీసీ డిపోలో వివిధ అవుట్సోర్సింగ్ పనులపై టెండర్లు. జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా వెల్లడి. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఇండియా ర్యాంక్ రావుస్ కళాశాల విద్యార్థి. అభినందించిన రావుస్ విద్యా సంస్థల చైర్మన్ అప్పారావు. బీసీ జనార్దన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం. నంద్యాల జిల్లా టీడీపీ ఎస్టీసీల అధ్యక్షులు కృష్ణానాయక్. నంద్యాలలో చిన్నపాటి వర్షానికే రహదారులు వాగులను తలపిస్తున్న వైనం. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా, ప్రజలు నానా అవస్థలు. ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.